రాజధానిలో మండుతున్న ఎండలు. భానుడి ప్రభావానికి భీతిల్లిపోతున్న ప్రజలు. రిలాక్స్ కోసం రసాయనాలతో కూడిన కూల్ డ్రింక్స్తో చెలగాటం. కరెంటు కోతలు, నీటి కష్టాల మధ్య సతమతమవుతున్న నగర ప్రజలు. రోజు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ల పైన నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. పెరిగిన ఉష్ణోగ్రతలకు తోడవుతున్న కరెంటు కోతలు. సాయంత్రం వేళల్లో బయటికి వస్తున్న జనాలు. మధ్యాహ్నం పూట నగర రోడ్డు ఖాళీ. ఎండ తీవ్రతపై జనాభిప్రాయం. సందేశ్ జనగళం. ప్రతినిత్యం మీ వెంటే, ప్రతి అడుగు మీతోనే. నేటి జనగణానికి స్వాగతం. ఈరోజు మన జనగణ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నగరంలో మండుతున్న ఎండలు ప్రోగ్రాన్ని మనం చూడబోతున్నాం. హైదరాబాద్ నగరంలో భానుడు తమ ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎండలు మండిపోతున్నాయి. నగరవాసులు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందులకు ఎండలు తమ పనులకు ఏ విధంగా ఆటంకాన్ని కలిగిస్తున్నాయి, నగరవాసులు ఎండల వాళ్ళు ఎట్లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు, దీనిపై అభిప్రాయాన్ని మనం తమ గళాల ద్వారా వినిపించడానికి జనం యొక్క స్పందనను మనం ఈరోజు తెలుసుకుందాం. నగరంలో ఎండలు మండిపోతున్నాయి. 40 డిగ్రీల సెంటీగ్రేడ్లను దాటిన ఉష్ణోగ్రతలతో నగరవాసులు తల్లడిల్లిపోతున్నారు. నిరంతరం ట్రాఫిక్ రద్దీతో ఉండే నగర రహదారులన్నీ ఎండ తీవ్రతకు మధ్యాహ్న సమయంలో బోసిపోయి కనిపిస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మండుతున్న ఎండలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులపై సందేశ్ టీవీ జనగళాన్ని చేపట్టింది. ఎండ తీవ్రతపై జనం వెలుబుచ్చిన అభిప్రాయాలను మీ ముందుంచుతోంది సందేశ్ జనగళం. ప్రతినిత్యం మీ వెంటే, ప్రతి అడుగు మీతోనే. మండే ఎండలను చూస్తే చాలు, చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు భయంతో గడగడ వణికిపోతున్నారు. విలాసవంతులు తమ ఇంట్లో ఏసీల వద్ద కూర్చొని సేద తీరాలని ప్రయత్నించినా విఫలమవుతూనే ఉన్నారు. ఎందుకంటే విద్యుత్ కోతలు వారి ప్రయత్నాన్ని దెబ్బతీస్తున్నాయి. దీంతో చేసేది లేక వీలున్న వారు పరిసరాల్లోని చెట్ల కింద సేద తీరుతున్నారు. ఉన్నాయి ఎండలు. బయటకు వెళ్ళామంటే ఇంట్లోకి రావాలంటే కష్టం కనిపిస్తుంది. ఎట్లా రిలాక్స్ అవుతున్నారు ఎండలతోనే? ఎలా రిలాక్స్ అవుతున్నారు? ఏం రిలాక్స్
ఇంట్లోకి వెళ్ళాక రిలాక్స్, కానీ బయట ఉన్నంతసేపు ఏం రిలాక్స్. ఏసీ బస్సులో ఎక్కితే బాగుంది, మామూలు బస్సులో ఎక్కామంటే మళ్ళీ చాలా కష్టం. అందుకని అంటే సాధారణ అందరు కూడా ఏసీ బస్సులో ఎక్కలేరు కదా. ఎక్కలేదు కదా, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇంట్లోకి వెళ్తే వాటర్ లేదు, బయటకు వస్తే బయటకొని ఎక్కడైనా తాగదామన్నా సరే సరిగ్గా మంచినీళ్ళు స్పెషాలిటీయే లేదు అసలు. మనం అంటే పర్లేదు, ఒక మీడియంలో ఉన్న వాళ్ళకి పర్లేదు, కానీ పేదలకు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి గుడిసెల్లో ఉన్న వాళ్ళంతా ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. అంటే ఏ విధంగా రిలాక్స్ అవుతున్నారు మీరు? రిలాక్స్ అంటే ఎండకి ఏం చేస్తాం చెప్పు, ఇక తప్పదు కదా. బతుకు బండిని లాగించేందుకు మార్కెటింగ్ రంగంలో కాలం వెళ్లదీసే ఉద్యోగులకు మాత్రం వారి బాధ్యతలు తప్పవు గనుక వాహనంపై బయలుదేరి రోడ్డుపై ఎండను భరిస్తూ తమ విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తిస్తూనే ఉన్నారు. పల్లెల్లో వృక్ష సంపద అధికం కాబట్టి పల్లెవాసులు వృక్షాల కింద వేసవి తాపాన్ని తీర్చుకునే అవకాశాలు ఎక్కువ. అయితే నగర జీవులకు ఈ అవకాశాలన్నీ అరుదు. వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు వేరే ఏ మార్గాన్ని ఎన్నుకుందామనుకున్నా జేబులకు చిల్లి పడక తప్పదు కాబట్టి ఆ వైపు ముందడుగు వేయలేకపోతుంటారు. ఏదేమైనా మండే ఎండలతో మనుష్య కోటికే కాదు, క్రిమి కీటక పశు పక్షాదులు సైతం ఎనలేని ఇబ్బందులు పడుతున్నారన్నది కళ్ల ముందు కనిపిస్తున్న సదృశ్యం. ప్రోగ్రాన్ని మనం చూడబోతున్నాం. హైదరాబాద్ నగరంలో బాణుడు తమ ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎండలు మండిపోతున్నాయి. నగరవాసులు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. దాహం తీరలేకపోతున్నది. చాలా ప్రజలు ఇంట్లో వెళ్ళాలంటే చాలా ఇదవుతున్నారు. సాయంత్రం పూటనే ఇళ్ళ నుంచి వెళ్తున్నారు. ప్రజలకు చాలా ఇదవుతున్నది. ఎండాకాలం నుంచి జ్వరాలు కానీ వాంతులు కానీ విరోచనాలు కూడా చాలా ఇదవుతున్నారు. బాధతో చాలా బాధపడుతున్నారని ప్రజలు ఇళ్ళకి వెళ్ళి కూరగాయలు కొనాలంటే ఎవరు వెళ్తలేరు. సంత అంతా వెళ్ళబోయి ఉన్నది. సాయంత్రం పూట 7 అయితేనే ఇంటికి వెళ్ళి కొనుక్కుంటారు. పొద్దున్న దాకా ఎవరు ఇంటికి వెళ్తారు. సంత అంతా ఖాళీ ఉన్నదని వెళ్తలేరు. మార్కెట్ ఈరోజు కొడంచేరు సంత ఎండ బాధకు కొడంచేరు మార్కెట్లో కూరగాయలు అమ్మటోళ్ళే కానొస్తుంది, కానీ కొనేట వాళ్ళు ఎవరు లేరు. ఇంట్లోకి జనాలు బయటికి ఎండ ఫుల్ చాలా ఉంది. ఎట్లా రిలాక్స్ అవుతున్నారు? రిలాక్స్ అంటే ఇంకా ఏం చెప్పాలి, ఇంట్లోనే ఉంటున్నాము, బయటికి వెళ్ళట్లేదు. జాబ్ అంటే జాబ్ చేస్తాము, ఏసీ ఉంటుంది అక్కడ, ఇంకా బయట తిరగట్లేదు మేము. అసలు ఎండలో అసలు బయటికే రావట్లేదు. ఇంకా మెట్రో అండ్ అనదర్ వచ్చేసి ఇంకా రోడ్డు డివైడ్ చేస్తే బెటర్. వైట్ సమస్యలు చేయాలి. బాధలు పడుతున్నారు ఈ సమ్మర్తో. పొల్యూషన్ ఈ సమ్మర్తో ఎట్లాంటి బాధలు పడుతున్నారు? ఏది ఈ ట్రాఫిక్ తోట టూ మచ్. సమ్మర్ తోట సమ్మర్ అంటే ట్రాఫిక్ రెండింటితోనూ బాధపడుతున్నాం. బెస్ట్ రోడ్డు డివైడ్ చేయాలా అండ్ మెట్రో యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయాలా. అండ్ రోడ్ సైడ్ పార్కింగ్ అన్నెసరీ పార్కింగ్ అంటే ప్రైవేట్ వెహికల్స్ని యాజ్ బెటర్ ఇంకా ప్రొటెక్ట్ చేయగలిగితే బెటర్ అవుతుంది. అంటే ఎక్కువగా పార్కింగ్ చేయకుండా చూసుకోవాలా. నెక్స్ట్ ఏంటంటే మల్టీ కాంప్లెక్స్ ఎక్కువ వస్తున్నాయి, వాటిని సాధ్యంత వరకు పార్కింగ్ ఫెసిలిటీ ఉండాలి వాళ్ళకి బేసికల్గానే. లేదంటే షాపులు మల్టీ కాంప్లెక్స్ షాపులు కట్టేస్తున్నారు, రోడ్డు మీదకి వదిలేస్తున్నారు పార్కింగ్ అన్నీ కూడా. సో అవన్నీ కూడా ట్రాఫిక్ ఇంపాక్ట్ మీద ఉంది. మేజర్గా వచ్చేసి కేపీహెచ్బి కాలనీ హైదరాబాద్లోకి వెళ్ళి హాట్ ఏరియా బాగా, అంటే ఎస్పెషల్లీ పాపులేషన్ అండ్ సమ్ పబ్లిక్ రేట్ ఆఫ్ డెన్సిటీ పబ్లిక్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ అపార్ట్మెంట్స్ ఎక్కువ కదా, అది ప్రాబ్లం. ఎండ తీవ్రతల మధ్య రహదారుల్లో ప్రయాణం కొనసాగిస్తున్న వాహనదారులు పాదచారుల నెత్తి మండిపోవడమే కాదు, 10 నిమిషాల ప్రయాణంలోనే వారి నోళ్లు సైతం ఎండిపోయి పెదవులు తడారిపోతున్నాయి.
పేరుకు మనది మహానగరం కానీ మంచినీరు కూడా దొరకని హైటెక్ నగరం అని వేరే చెప్పాలా? పరిశుభ్రమైన నీరు తాగాలంటే కనీసం 12 రూపాయలైనా చెల్లించాల్సిందే. వాటర్ బాటిల్ కొని సేవించి సేద తీరాల్సిందే. ఇది నిత్యం మనందరికీ అనుభవమే కదా.